अस्मद्गुरुदिव्यचरणारविन्दाभ्यां नमः। अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषाम्बरां जपाकुसुमभासुरां जपविदौ स्मरेदम्बिकां। శ్రీమహాత్రిపురసుందరి త్రిపురములను స్వరూపపురాలైన గొప్ప సుందరి అని భావము. త్రిపురములు గల సుందరి, త్రిపుటి గలది. పురా అంటే చోటు అనే కాకుండా పూర్వం అని కూడా అర్థం ఉంది. మూడు చోట్లు, ముల్లోకాలు, మూడు స్థితులు, మూడు కాలాలు ఇవి ఉండక పూర్వమే ఉంది ఆ సౌందర్యం. పై మూడు నశించినా కూడా తాను నశించదనిది అని అర్థము. మరియు పరమార్థం కన్నా ముందున్నది ఆ శక్తి. అట్టి మహాశక్తియే శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి. సుఖస్వరూపుడైన శంకర భగవానుని ధర్మపత్ని కాబట్టి ఆమెయే బాలా త్రిపుర సుందరి. సుఖములను ప్రసాదిస్తుంది. పైన చెప్పినట్టు త్రిపుటి అనగా మూడు సంఖ్యగల పురాలు, అవే త్రిపురములు. త్రిపుటి అనే నగరాలలో తాదాత్మ్యం పొందినది దేవి. మూడు సంఖ్యగల పురాలు: సృష్టి, స్థితి, లయలు, ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు, జ్ఞాత, జ్ఞాన జ్ఞేయములు, మాతృ, మాన మేయములు, వామ, జ్యేష్ఠ, రౌద్రి శక్తులు, సత్వ, రజ, తమోగుణములు, బ్రహ్మ, విష్ణు, రుద్రులు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మంద్ర, మధ్యమ తారాస్థాయిలు, ఉదాత్త, అనుదాత్త స్వరితాలు, ప్రమాతృ, ప్రమేయ, ప్రమాణాలు, భూర్భువస్సువ లోకాలు, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలు, ఋగ్యజుస్సామములు, ఓంకారములోని ఆ, ఉ, మాలు. ఈ విధంగా ప్రపంచమంతా త్రిపురములతో నిండి ఉన్నది. వీటిలోనే సౌందర్యం ఉన్నది. ఆ సౌందర్యమే ఈ చైతన్యము. ఈ చైతన్యమే జీవునిలో ఉన్న శక్తి. ఈ శక్తియే శ్రీ త్రిపుర సుందరీ దేవి. శ్రీచక్రంలో ఉన్న అధిదేవత, పంచదశికి మంత్రాధిదేవత. శ్రీచక్రంలో మధ్యలో ఉండే బిందువు నుండి ప్రథమ త్రికోణం ఉద్భవించి ఆ త్రికోణం యొక్క మూడు శీర్షాలు నుండి మూడింటికి సంబంధించిన ముగ్గురు అధిష్టాన దేవతలు ఉద్భవిస్తారు. వారే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని దేవతలు. ఈ ముగ్గురు సుందరీమణుల ఉద్భవానికి మూల కారణమైన బిందుస్వరూపిణి అయిన అమ్మవారిని శ్రీ లలితా మహాత్రిపుర సుందరి అంటారు. ఓం మహాత్రిపుర సుందర్యై నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరియే త్రివిధ రూపాలు. ఆవిడ కూటత్రయ రూపిణి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తి. అందు జ్ఞానశక్తి సరస్వతీదేవి కాగా ఇచ్ఛాశక్తి మహాలక్ష్మీదేవి, క్రియాశక్తి పార్వతీదేవి అయినది. ఈ సృష్టిలో జ్ఞానాన్ని మించిన శక్తి లేదు. జ్ఞానశక్తి మానవుడికి లభించిన మహావరం. ఏ యుగమైనా ఏ కాలమైనా జ్ఞానానికి గల మహిమ, జ్ఞానానికి గల గౌరవం అపారమైనవని వేద పురాణాలు ప్రత్యక్ష నిదర్శనాలతో ప్రతిపాదిస్తున్నాయి. జ్ఞానం మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది. సంస్కారం, సత్ప్రవర్తన, భూతదయ, పరోపకార బుద్ధి, ధ్యానశీలత మొదలైన సద్గుణాలతో మానవ జీవితానికి పరిపూర్ణత్వం, పరిపక్వత ప్రసాదిస్తుంది. అహంకారాన్ని, అల్పజ్ఞతను, అవివేకాన్ని పూర్తిగా హృదయం నుంచి దూరం చేస్తుంది.
తమసోమా జ్యోతిర్గమయ అన్న సూత్రానికి అనంతమైన భాష్యం అభివ్యక్తం చేసే సులక్షణం జ్ఞానానికే ఉంది. ఎంత విద్య, ధనం, పదవి, గౌరవం, కీర్తి ఆర్జించినా అవన్నీ జ్ఞానం వల్లనే రాణిస్తాయన్నది అక్షర సత్యం. అధ్యయనం చేసిన కొద్దీ నేనెంత అజ్ఞానినో, నేనెంతటి అల్పజ్ఞానినో అన్న సత్యం తెలియవస్తోంది అన్న భావన జ్ఞానప్రాప్తికి తొలి సోపానం. అహంకార రూపంలో ఉన్న అజ్ఞానం జ్ఞానిననుకున్న విశ్వామిత్రుడికి, దుర్వాస మహర్షికి ఎంతటి అవమానం, ప్రాయశ్చిత్తం కలిగించిందో తెలిసినదే కదా. జ్ఞానాలన్నింటిలోకి ఉత్తమ జ్ఞానం ఆత్మజ్ఞానం. ఐహిక వాంఛలను వదిలించుకొని ఆముష్మిక పదం వైపు వేలు పెట్టి నడిపించుకుపోతే ఆత్మీయ బంధువే ఆత్మజ్ఞానం. నరుడు తన అవిజ్ఞతను తొలగించుకుంటున్న కొద్దీ జ్ఞానజ్యోతికి, ఆత్మజ్ఞాన పరంజ్యోతికి దగ్గరవుతుంటాడు. భగవంతునితో తనకు గల బంధం పెనవేసుకుంటున్న కొద్దీ భావశృంఖలాలు ఒక్కొక్కటే తెగిపోతుంటాయి. జిజ్ఞాసువుకు, ముముక్షువుకే అది సాధ్యం. అలా సాధ్యమైన తర్వాత ఆత్మజ్ఞానం సులువుగా సంప్రాప్తమవుతుంది. ఎండ్లు మీరిన వాడు వృద్ధుడు కాడని, జ్ఞాన సంపాదనతో పరిపూర్ణత్వం సాధించిన వాడే వృద్ధుడని, అటువంటి వాడే జాతికి పథనిర్దేశకుడు కాగలడని ఆర్యోక్తి. మన దేశాన్ని ఎందరో రాజులు, రారాజులు పరిపాలించారు. వారిని మంత్రులైన జ్ఞానవృద్ధులే నడిపించారు. తిమ్మరుసు, చాణక్యుడు ఆ కోవకు చెందినవారే. వారి జ్ఞాన సంపదే ఆయా సామ్రాజ్యాలకు కీర్తి సంపద తెచ్చిపెట్టింది. అసలైన జ్ఞాని తన జ్ఞానాన్ని జాతి అభ్యున్నతి కోసం, దేశ ప్రగతి కోసం వినియోగిస్తాడు. తన జ్ఞాన సంపదను సర్వులకు పంచిపెడతాడు. జ్ఞాని పారమార్థికతత్వ ప్రబోధయే తన పరమవిధిగా గుర్తిస్తాడు. జ్ఞాని సలహాలు, సూచనలు మానవుడికి మహోన్నత దిశకు ఎంతగానో ఉపయోగపడతాయి. సామాజిక, సాంస్కృతిక విలువలకు వెన్నెలు దిద్దుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రమూలాలను అవగతం చేసుకునేందుకు తోడ్పడతాయి. నేడు సమాజంలో జ్ఞానం పెరిగిన కొద్దీ దాన్ని అక్రమధనార్జనకు, అశాశ్వత సుఖ విలాసాలకు దుర్వినియోగం చేయడమే కనిపిస్తోంది. అలాంటి అకృత్యాల విషపు మేడలలో తిష్టవేసే జ్ఞానమే కాదు. జ్ఞానమనేది చెలమలోంచి ఊరుతూ వచ్చే తీయని నీటి ఊట. కోరిన కొద్దీ గురువు అచ్చమైన జ్ఞానమిస్తాడు. కనుక జ్ఞానప్రాప్తికి గురువే శరణ్యం. సద్గురువే పతి, గతి, సర్వస్వం. గీతలో జ్ఞానబోధ చేసి అర్జునుణ్ణి జాగృతం చేసింది పరమగురువు కృష్ణ పరమాత్మేనని నమ్మినవాడు ఆ బోధ కేవలం అర్జునుడికే కాదు, అఖిల మానవ జాతికి అందిన అపురూపమని నమ్మక మానడు. అందుకే జ్ఞానానందమయం దేవం అని కీర్తిస్తున్నాం మనం. శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానంద, బుద్ధుడు, అరవిందుడు మొదలైన వారంతా లోకక్షేమార్థం, జ్ఞానార్జన కోసం తపస్సు ఆచరించిన వారే. వారి వారి జ్ఞానార్హతలను అనుసరించి మనసు క్రమంగా పరిపక్వ స్థితికి చేరుకుంటుంది. జ్ఞానస్థితిని బట్టే నాస్తికుడు ఆస్తికుడవుతాడు, ఆస్తికుడు జిజ్ఞాసకుడవుతాడు,
జిజ్ఞాసువు జ్ఞాని అవుతాడు, జ్ఞాని ముముక్షువు అవుతాడు. కనుక భక్తి కన్నా జ్ఞానమే మిన్న అని ఉపనిషత్తులు ఉద్ఘాటించాయి. భగవంతుణ్ణి సృష్టిలోని అణువణువున సర్వభూతాల్లోనూ దర్శించగలవాడే నిజమైన జ్ఞాని. జ్ఞానంతో సమానమైనదేదీ లేదని, కైవల్య ప్రాప్తిని కలిగించేది జ్ఞానమేనని గీతావాక్యం చెబుతోంది. సృష్టి అంతా ఆధ్యాత్మిక భావన కేంద్రమని అర్థం చేసుకోగలిగేవాడే జ్ఞాని. ముక్తిప్రదాత జ్ఞానశక్తే అని గ్రహిస్తే చాలు, మనకు జ్ఞానవరం లభించినట్లే. జ్ఞానే నైవతు కైవల్యం. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.